అవి తలుపులు అనుకుంటున్నారా తబలా అనుకుంటున్నారా? తమనన్న డ్రమ్స్ కొట్టినట్టు అలా కొట్టేస్తున్నారు. రాయ్ ఏంట్రా వీడి దగ్గర తీసుకొచ్చారు? అయ్య బాబాయ్ మనం చచ్చాం. బాబాయ్ కోరగాడా లూజ్ మోషన్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఈడవుతున్నాడు. ఇదే మ్యాజిక్ కిక్కును ఎక్కదాకా ఎక్కేసిందా? జంతువులు మాట్లాడినట్టు అనిపిస్తుంది. కిక్కు లేదు, 10 రూపాయలు చిక్కు లేదు. నేను నిజంగానే మాట్లాడుతున్నాయి. ఇంకా వాడితో డిస్కషన్ ఏంట్రా? లగెత్తండి. ఎక్కడికి రా పారిపోతున్నారు? ప్రాణాల మీదకి వచ్చినప్పుడు పారిపోకుండా పక్క పరిచి పంచాంగం చదవమంటావా? ప్రాణాల మీద రావడం పొద్దున పాయకానికి రావడం కాదు. ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. ఇంకా చెప్పేదేంట్రా? వీడే గోరా. మమ్మల్ని ఇలా చేసిన సైకో సైంటిస్ట్ గారు వీడే. ఒక్క సైంటిస్ట్ ఏంటి, మందిస్ట్, బీరిస్ట్, బ్రాండిస్ట్, విస్కిస్ట్, జిన్నిస్ట్, వాట్కాయిస్ట్, సాడిస్ట్, అన్నిటికంటే పెద్ద కల్పిస్ట్ ని. కల్పిస్తేంట్రా? ఇవన్నీ కలిపి తాగేస్తా ఉంటానా, అందుకే కల్పిస్ట్. అదే కదా. ఒరే జాంజీరిస్, వీడు సైంటిస్ట్ కాదురా, మందారి చేసేవాడు. ఇస్కిలో బ్రాందీ కలిపి బ్రిస్కీ చేస్తాడు. బీర్లో వడ్కా కలిపి బోడ్కా చేస్తాడు. సారాతో పప్పు సారు కలిపి పప్పు సారా చేస్తాడు. అవునరా బాబు, ఈడ పెద్ద మిక్సిస్ట్. ఇది సైంటిస్ట్ అని సీన్ లేదు. రే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? జంతువులు మాట్లాడుతుంటే మద్యం మత్తులో జరిగిన గమ్మత్తు అనుకున్నా, నిజంగానే మాట్లాడుతున్నాయా? మొత్తం వదిలిపోయింది. అంటే నువ్వు మమ్మల్ని ఇలా చేసిన సైంటిస్ట్ గోరావు కాదా? సైంటిస్ట్ గోరానా? నేనే బొక్కగాడిని అనుకుంటే నాలాంటి బొక్కగాడు ఇంకోటి ఉన్నాడా? బొక్కగాడు కాదు, మాకు బొక్కెట్టినోడు ఉన్నాడు. ఇప్పుడు దాకా మనకే ఒకడు బొక్కట్టడం జరిగింది, ఇప్పుడు మనం కూడా ఇంకోటికి బొక్కడుతున్నాం అన్నమాట. పోన్లే, ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పండి. ముందు నువ్వు ఇది చెప్పు. నువ్వైతే సైంటిస్ట్ గోరా కాదు కదా? కాదు, మిక్సిస్ట్ గోరా, నాటి సారా. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇదంతా నా భ్రమ లేదా ఫన్మోజీ టూడీలో జరుగుతున్న డ్రామా? ఏమీ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా వీళ్ళ పర్థం పట్టాలి. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లే, తగ్గేదే లే. ఇప్పుడు ఏం చేయాలంటారు సులభాలు? చాలా సింపుల్. సింపుల్ లేదు, మొహమ్మే పింపుల్ లేదు. ముందు నేనేం చేయాలో కాదు, అసలు వాళ్ళకి ఏం జరిగిందో చెప్పండి. ఐ వాంట్ ద స్టోరీ రైట్ నౌ. ఐ వాంట్ ద ఫ్లాష్ బ్యాక్. నేను చెప్తారా? అది జాంగ్రీ నామ సంవత్సరం. నువ్వు ఆపు. జాంగ్రీ జిలేబీ అనుకుంటూ మధ్యలోకి వచ్చేస్తావు. ఏ జలపాలు, అసలు ఏం జరిగిందో నేను చూపెడతాను చూడు. ఆడేంటి వచ్చింది అలాగే ఉన్నాడు? నా హలో బ్రదరా, లేదంటే చిన్నప్పుడు అన్నవరం పుష్కరాల్లో తప్పేం లడ్డుగాడా? లడ్డు లేదు, కోడి గుడ్డు లేదు. వాడే ది ఒకేషన్ స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ ఈవిల్ విలన్. ఈవిల్ డెడ్ కన్నా ఈవిల్ గడ్లా ఉన్నాడు రైడ్. ఇంతకీ అది ఏ ఊరు? అక్కడికి ఎలా వెళ్ళాలి? అడ్రస్ ఏంటి, ఏరియా ఏంటి, పిన్ కోడ్ ఏంటి, అసలు దాని ఆధార్ నెంబర్ ఏంటి? అదన్నీ తెలీదురా, కానీ మేము ఉండేదో పెద్ద సిటీ. ఒక బండ పోలీసుడు మా కథలో ఉన్నాడు కదా, ఆడే మమ్మల్ని పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. ఎలా వచ్చామో కూడా తెలీదు. అవునరా పాపం. జులపాలు, నువ్వే వీళ్ళకి సాయం చేయాలరా. సాయం చెయ్యాలా? నేనేం చెయ్యాలి? వీళ్ళకి రసన తయారు చేయాలరా. చీ. వాట్ ఆర్ యు టాకింగ్? అసలు నా రేంజ్ ఏంటి, రెప్యుటేషన్ ఏంటి, రెమ్యునరేషన్ ఏంటి? సమ్మర్ లో స్కూల్ దగ్గర సర్బత్తులు అమ్ముకునేవాడిని అనుకుంటున్నావా, లేదా సలివేంద్రం పెట్టి మజ్జిగ ఇచ్చేవాడిని అనుకుంటున్నావా? ఏరా నీకు రసన కలపడం రాదా? వాట్ ఆర్ యు టాకింగ్? రమ్ము కలిపే నాకు రసన కలపడం రాదంటావా? వచ్చు. మరి కలపడానికి ఏం రోగం? ముట్టి కడగడం వచ్చు అంటే ఊరంతా కడగమంటావా? ఇది అంతే, రసన నా రేంజ్ కాదు. ఏ జులపాలు, రసన అంటే ఎదురుకుంటామేమో, అయితే మా ఈరబాబు గడి కొట్లు కూడా దొరుకుతాయి కదా. అది కాదు, రసన అంటే రేడియో యాక్టివ్ సూపర్ న్యాచురల్ యాసిడ్. యాసిడ్ అంటే బాత్రూమ్ కడగడానికి వాడతారా? కాదురా, మమ్మల్ని జంతువుల్లో మార్చడానికి వాడాడు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? సాయంత్రం సాయిబాబు గుళ్ళో కూర్చొని భజన చేయి. లేకపోతే ఏంట్రా కుయ్యా, మమ్మల్ని మనుషుల్లో మార్చడానికి విరుగుడు తయారు చేయి. అవునరా గోరా, నీ టాలెంట్ ఏదో వాడి కొంచెం విరుగుడు తయారు చేయరా. తిన్నదానికి కడుపులో అరుగుడే లేదు, వీళ్ళకి విరుగుడు కావాలంట. సర్లే, నా సైంటిఫిక్ సైకిక్ బ్రెయిన్ యూజ్ చేసి మీకు ఆ రసన తయారు చేసేస్తా. కమాన్ గెట్ ఇన్.
ప్రెసిడెంట్ గారు, పంతులు గారు, సుబ్బారావు గారు, పాలేరు గారు అందరూ రావాలి. ఇదేంటి ఎవరూ రావట్లేదు? ఒక పక్క ఊరు వల్లకాడవుతుంటే ముసుగు తన్ని కొరక పెట్టి బాధ్యత లేకుండా పడుకున్నారు. వీళ్ళకిలా కాదు. ఏటండి బాబు, గంట ఎవరు కొట్టారా? అది నేనే. ఎందుకు కొట్టావురా అప్రాచుడా? అప్రాచుడా లేదు, అపరిచితుడు లేదు. ఒక పక్క ఊరికి ఇంత ప్రమాదం జరుగుతుంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? ప్రమాదమా? ఏమిట్రా? కాంపిటీషన్ మద్యపాన నిషేధం చేస్తున్నారా? రేపటి నుంచి మందు బందా? ఛీ, కాదు. కాంపిటీషన్ కేబుల్ కనెక్షన్లు తీసేస్తున్నారా? రేపటి నుంచి సీరియల్ రావా? ఆంటీ, ఇంత సీరియస్ డిస్కషన్ లో కూడా సిల్లీగా సీరియల్ గురించి జోకులేంటి? ఆహా, అది కూడా కాదు. మరేమిట్రా ప్రమాదం? చెప్తాను కానీ మీ అందరికీ ఉన్న ఆతృత మన ఊరు ప్రెసిడెంట్కే లేదు. గురక పెట్టి పడుకుంటున్న గురకా వాళ్ళ ఎలా నిద్రపోతున్నాడో చూడండి. ఆయన లేస్తేనే చెప్తా. వర్షం 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 కాదా? ఇంత హడావిడెందుకురా? అలా టచ్ చేస్తే లెగిసిపోయేవానుగా. ఏంట్రా ఇక్కడున్నాను? మీరంతా ఏం చేస్తున్నారు? అసలు ఏం జరిగిందిరా? మేమందరం కలిసి కోలాటం ఆడుతున్నాం. మెయిన్ ప్లేయర్ మిస్ అయ్యాడని తెలుసుకుని మిమ్మల్ని లేపాం. ఏంట్రా? మరేమిటండి, ఊరికి ఆపదొచ్చినప్పుడు క్షేత్రపాలకుల్లా కాపాడాలే గాని కుంభకర్ణుడిలాగా పడుకున్నారు. నా ఊరు కాపదా? ఎక్కడ? ఏమైంది? ఊరు నిండా దెయ్యాలు, భూతాలు, ఆత్మలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దెయ్యాలే కాదు, గ్రహాంతరవాసులు కూడా అయి ఉండొచ్చు. గ్రహాంతరవాసులా? అవి గ్రహాంతరవాసులే. మాట్లాడే కుక్క, పిల్లి, కుందేలు ఇవి నేను కల్లారా చూశాను. అవి ఖచ్చితంగా మనల్ని హతమార్చడానికే వచ్చుంటాయి. అవి మనల్ని ఏం చేయకముందే మరణాటం చెప్పేద్దాం, పదండి. పదండి. ఇంకొక విషయం, ఇంతకీ వాళ్ళని ఊర్లోకి పిలిచింది ఎవరో తెలుసా? ఎవర్రా ఆ దుర్మార్గులు? వాళ్ళని నేను ఇప్పుడే తప్పించేస్తా. ఇంకెవరు, ఆ మామ అల్లుళ్ళే, వీరబాబు కూడా. ఏంటి మా పులిగాడా? ఏంటి మా శేఖర్ గాడా? వాళ్ళు ఎవరైనా సరే మన ఊరికి ఆపద తలపెడితే వాళ్ళంతా చూడాల్సిందే. పదండి. అదండి. మీరేంటి అక్కడ ఉన్నారు? ఇటండి. రండి. ఇలాంటి 2D వెర్సలు మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ కు లైక్ చేసి బాగా షేర్ చేసి బాగా సబ్స్క్రైబ్ చేయండి మామా.